మాటల యందును. మొదటిది ఏంటండి? మాటలు మాట్లాడడం నేర్పించాలి నీ పిల్లలకి. ప్రియ సహోదరా సహోదరి, చాలా ప్రాముఖ్యమైనది. నీ మాటను బట్టే నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. నీవు ఏం మాట్లాడతావో అదే నీ యొక్క భవిష్యత్తు. నీ యొక్క మాటే నీ యొక్క కెరియర్, నీ మాటే నీ యొక్క డెవలప్మెంట్, నీ మాటే నీ యొక్క నీ స్నేహము, నీ మాటను బట్టి సమస్తము ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ మాట నేర్పించాలి పిల్లలకి. ప్రియ సహోదరుడా సహోదరి, కొంతమంది పిల్లకాయలు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అర్థం కావడం అంటే అర్థమవుతుంది. గొడిచి మాటలు మాట్లాడుతున్నారా లేదా తింగర మాటలు మాట్లాడుతున్నారా, తల్లిదండ్రులు అలా నేర్పిస్తారు వాళ్ళకి. ప్రియ సహోదరుడు సార్, మర్యాద ఉండదు, మాటలు మర్యాద ఉండదు, శాస్త్రంలో మర్యాద ఉండదు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మర్యాద ఉండదు, సేవల దగ్గర వచ్చినప్పుడు మర్యాద ఉండదు, టీచర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యాద ఉండదు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యాద ఉండదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి పెంపకాలు పెంచొద్దు దయచేసి. ప్రియ సహోదరుడా సహోదరి, నీ యొక్క గురువు వారి యొక్క గురువు నేను కొట్టాడంటే, నీ పిల్లల్ని కొట్టాడంటే నువ్వేం చేయాలా? గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగరేయకండి, గురువుని అప్రిషియేట్ చేయండి, గురువుని అప్రిషియేట్ చేయండి. నీ పాస్టర్ గారు నీ పిల్లల్ని మందలు ఇచ్చారంటే ఏం చేయాలా? మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయకండి. ఏం చేయాలా? నీ పాస్టర్ గారిని అప్రిషియేట్ చేయాలా. ఎందుకని నీకు ఆ గురువుకి ఏమైనా అవసరమా? అతనికి ఏమైనా జీతం పెరుగుతుందా, బోనస్ వస్తుందా, లేకపోతే జీతం ఇంక్రిమెంట్ ఏమైనా వస్తుందా? మాస్టర్ గారు వస్తుందండి? రాదు. ఎందుకని కొడతారు? ఎందుకని మందలు ఇస్తారు? క్రమశిక్షణ వారికి నేర్పించడము. వాడికి ఇప్పుడు నేర్పిస్తే అప్పుడు తయారవుతాడు. ఇప్పుడు నేర్పించకపోతే అప్పుడు ఏమవుతాడండి? జీరో అవుతాడు.